ఇజ్రాయెల్ అమెరికాపై యుద్ధంలో ఇరాన్ సరికొత్త వ్యూహం అవలంబిస్తోంది. అదే అట్రిషన్ వార్. ఒకేసారి కాదు, మెల్లమెల్లగా శత్రువును చంపే వ్యూహం. వందలాది చౌకైన డ్రోన్లతో అమెరికా ఖజానాను ఖాళీ చేస్తోంది. పెద్ద పెద్ద యుద్ధం చేయకుండానే అగ్ర రాజ్యాల సహనాన్ని పరీక్షిస్తోంది. పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు అట్రిషన్ వార్ అంటే ఏమిటి? సాధారణ యుద్ధంలో రెండు దేశాలు నేరుగా ఢీకొట్టి ఏది గెలిస్తే అది విజేతగా నిలుస్తుంది. కానీ అట్రిషన్ వార్ అలా కాదు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఎవరు ముందు అలసిపోతారు అని ఆడే ఆట. శత్రువుని ఒకేసారి చంపకుండా రోజు చిన్న చిన్న దెబ్బలు కొడుతూ వారి దగ్గర ఉన్న డబ్బుని, ఆయుధాల్ని, సైన్యం యొక్క సహనాన్ని మెల్లమెల్లగా కరిగించి చివరికి వారిని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయడమే ఈ యుద్ధ ఉద్దేశ్యం. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే అత్యాధునిక సాంకేతికతతో తయారైన ఆయుధాలు కలిగిన అమెరికా ఇజ్రాయెల్ను ఇరాన్ చౌకైన డ్రోన్లతో ఎదుర్కొంటోంది. అవే షాహెద్ 136 వన్ వే అటాక్ డ్రోన్లు. ఇవి చిన్న క్రూయేజ్ మిసైల్ లా పనిచేస్తాయి. లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతాయి. కాబట్టి వీటిని సూసైడ్ డ్రోన్లుగా పిలుస్తారు. ఒక్కో డ్రోన్ ను తయారు చేయడానికి అయ్యే ఖర్చు సుమారు 16 లక్షలు అవుతుంది. ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు గల్ఫ్ దేశాలు అమెరికా వినియోగిస్తున్న రక్షణ క్షిపణుల ఖర్చు మాత్రం దాదాపు ₹1 కోటి దాటుతోంది. ఉదాహరణకు ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న ఐరన్ డోమ్ వ్యవస్థలో ఒక్క క్షిపణి ధర 35 నుంచి 45 లక్షల ధర వరకు ఉంటుంది. విమానాల నుంచి ప్రయోగించే సైడ్ వైండర్ క్షిపణుల ధర మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక అమెరికా ఉపయోగిస్తున్న పేట్రియాట్ మిసైల్ వ్యవస్థల్లో ఒక్కో ఇంటర్సెప్టర్ క్షిపణి ధర 30 కోట్లకు పైగానే ఉంటుంది. అంటే 16 లక్షల డ్రోన్ ను కూల్చేందుకు 30 కోట్ల క్షిపణి వినియోగించాల్సిన పరిస్థితి. ఈ వ్యత్యాసమే ఇప్పుడు పాశ్చాత్య దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఖరీదైన మిసైళ్లు నిల్వలు త్వరగా ఖాళీ అవ్వచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ ఈ వ్యూహాన్ని ఎందుకు అనుసరిస్తోంది? ఇరాన్కి తెలుసు అమెరికా ఇజ్రాయెల్ సైనిక శక్తి తనకంటే చాలా ఎక్కువని. అందుకే ఇరాన్ ఈ మెల్లని యుద్ధాన్ని ఎంచుకుంది. ఇరాన్ వద్ద వేలాది చౌకైన డ్రోన్లు ఉన్నాయి. వీటితో రోజు గల్ఫ్ దేశాలు అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూ వారిని అలసిపోయేలా చేస్తోంది. అమెరికా వంటి దేశాలు ఎక్కువ కాలం యుద్ధం చేయడానికి ఇష్టపడవు, ఎందుకంటే ఖర్చు ఎక్కువ కాబట్టి. ఇరాన్ మాత్రం మేము ఎన్నేళ్లైనా ఇలానే పోరాడతామని సిగ్నల్ ఇస్తోంది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ మిలిటరీ తాము ఇంకా బతికే ఉన్నామని నిరూపించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది. ఫైనల్ గా చెప్పాలంటే అట్రిషన్ వార్ అంటే అది ఒక పరుగు పందెం కాదు, అది ఒక మారథాన్. ఇందులో ఎవరు గెలుస్తారన్నది ముఖ్యం కాదు, ఎవరు చివరి వరకు ఊపిరి బిగబెట్టి నిలబడతారన్నదే ముఖ్యం. ఇరాన్ విసురుతున్న ఈ డ్రోన్ విసురుకు అమెరికా ఇజ్రాయెల్ దగ్గర విరుగుడు ఉందా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.